దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 17వ అధ్యాయంలో దావీదు యొక్క హృదయ వాంఛ దేవుని మందిర నిర్మాణం, దానిని గూర్చిన వివరణ ఇందులో కనిపిస్తుంది. దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి. మోషే కాలంలో దేవుడు ప్రత్యక్ష గుడారం తెరల మధ్యన నివాసం ఉన్నాడు. నేను సరంబి వేసిన గృహాల్లో ఉంటున్నాను కనుక నా దేవుడు తెరల మధ్య ఉండటం ఏమిటి, ఆయనకు ఒక గంభీరమైన ఆలయాన్ని కట్టాలి అనే ఆలోచనకు వచ్చాడు దావీదు. నాతాను ప్రవక్త కూడాను నీ ఆలోచన మంచిదని చెప్పాడు, కానీ దేవుడు అబ్జెక్ట్ చేశాడు. ఈ దినం వర్తమానంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తాం. మొదటి నుండి చదువుకుందాం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించెను. దావీదు తన ఇంట నుండి నాతాను అను ప్రవక్తను పిలిపించాడు. నాతానును పిలిపించెను. చూడండి, సంప్రదింపు అనే పదం మీరు ఎప్పుడైనా విన్నారా? సంప్రదింపు. ఏ కార్యాన్ని మనం చేయాలనుకున్నా దానిని గూర్చిన సమాలోచన ఉత్తమమైనటువంటిది. దేవుని పేరిట ఏ కార్యక్రమాన్ని చేయాలనుకున్నా దాన్ని అనుభవం కలిగిన దైవజనులతో చర్చించటం ప్రధాన అంశం. ఆనాడే కాదు, ఈనాడు కూడాను దేవుని పేరిట ఏ కార్యాన్ని చేసినా దేవుని బిడ్డలు కూర్చొని మాట్లాడుకోవటం సాధారణమే. నాతానును పిలిపించాడు. దావీదు చక్రవర్తి అయినప్పటికీ తన హృదయంలో వచ్చిన ఆలోచన ప్రజా ఆమోదం, దైవ ఆమోదం చెందుతాయో లేదో అనేది ముందు వెనుకల ఆలోచన చేస్తున్నాడు దావీదు. ఇది ఉత్తమమైనటువంటిది. కన్సల్టేషన్, ఇతరులతో చర్చించి ఒక అండర్స్టాండింగ్ రావటం. నాతాను ప్రవక్త గనుక దైవ సంబంధ విషయాల్లో నిపుణుడు, ఎక్స్పర్ట్. ప్రవక్త గనుక దేవునితో సంబంధం కలిగిన వాడు. కాబట్టి ప్రవక్త అయిన నాతానును పిలిచి తన హృదయ అభిలాష వ్యక్తపరుస్తున్నాడు. నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరంలో నివాసం చేస్తున్నాను. యెహోవా మందసం తెరల చాటున ఉన్నది. అర్థమైపోయింది. నేను దేవదారు వృక్షములు మ్రాణులతో కట్టబడిన నగరం, మంచి మంచి భవనాల్లో నేను నివాసం ఉంటున్నాను. దేవుని కృపచేత ఈ స్థాయికి వచ్చిన నేను ఇలా ఉంటే కృపనిచ్చిన దేవుని మందసం తెరల చాటులో మిగిలిపోయింది. వెంటనే గ్రహించాడు నాతాను, నీవు దేవుని కొరకు మందిరం కట్టాలనుకుంటున్నావు, అది నేను గ్రహించాను. వెంటనే చెబుతున్నాడు, నీవు చేస్తోంది మంచి పని, దేవుడు నీకు తోడే ఉంటాడు, నీ హృదయం ముందున్నదంతా చెయ్యమని చెప్పాను. Sometimes servant of God may be confused or may be diverted. కొన్ని సందర్భాల్లో దైవ సేవకుడు కూడాను, వాక్యం తెలిసిన వాడు కూడాను దైవ చిత్త గ్రహింపు విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి, డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంది. మానవ తలంపు ప్రకారం చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మనం. అది దేవునికి అనుకూలమా కాదా అనేది దేవుడే చెప్పాలి. సాధారణంగా మందిర నిర్మాణం అంటే ఎవరు కాదంటారు? దేవుని ఘనపరచటమే కదా, దేవుని మహిమపరచటమే కదా. అందుకే నాతాను మంచిదే అన్నాడు. నాతాను తన ఉద్దేశాన్ని చెప్పాడు. నాతాను చెప్పాల్సింది తన ఉద్దేశం కాదు,
దేవుని ఉద్దేశాన్ని చెప్పాలి. ఒక మందిరం కడతాను అని ఒక వ్యక్తి ముందుకు వస్తే ఆ మందిరం కట్టద్దు అని దేవుడే ఆదేశిస్తాడా? వింటున్నారా నా మాట? మందిర నిర్మాణం ముఖ్యం కాదు, మందిర నిర్మాణకుడు ముఖ్యం. ఎవరి చేత కట్టబడాలి అనేది దైవ చిత్తం. సొలొమోను ద్వారా కట్టబడాలనేది దైవ చిత్తం. కనుక దావీదు ఆ పని చేయటానికి వీల్లేదు. దావీదు పని చేయాలి, సొలొమోను పని చేయాలి. God has his own plan towards his children. మనం అనుకుంటాం, ఏమి నేను ఈ పని చేయకూడదా అని అనుకుంటాం. నాకు వనరులు ఉన్నాయి, నైపుణ్యం ఉంది, చేతి నిండా మనుషులు ఉన్నారు, చక్రవర్తి అధికారంలో ఉన్నాను, ఒక మందిరం కట్టలేనా? ఆశ మంచిది, ఉద్దేశం మంచిది, ఆసక్తి కూడా మంచిదే. కానీ దైవ చిత్తం అతని పేరిట లేదు. చాలా సందర్భాల్లో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని అనుకూలంగా ఉంటాయి, దేవుడు తప్ప. అన్ని అనుకూలంగా ఉన్నా దేవునికి అనుకూలంగా ఉండటమే ముఖ్యం. అన్ని అనుకూలంగా ఉన్నాయి కనుక ఒప్పుకోకూడదు. దైవ చిత్తం మీద దృష్టి పెట్టాలి. నాతాను, నువ్వు చేస్తున్న మంచి పనే, నీ హృదయము చొప్పున చెయ్యి, దేవుడు నీకు తోడుంటాడు అన్నాడు. దేవుడు మంచి కార్యాలకు ఎప్పుడూ తోడే కదా అని చెప్పి ఆయన ప్రణాళికను దాటి ఆయన వెళ్ళాడు. దేవుడు మంచి కార్యక్రమాలకు ఎప్పుడూ తోడుకుంటాడు కదా అని చెప్పి, నేను మళ్ళా చెప్తున్నాను, కదా అని చెప్పి తన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళలేడు. సోదరుడా, సోదరి, హ్యూమన్ జడ్జిమెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ డివైన్ జడ్జిమెంట్స్. మానవ తీర్పులకు దేవుని తీర్పులకు తేడా ఉంది. నాతాను కూడా కన్విన్స్ అయ్యాడు దావీదు ఆలోచన మంచిదని. కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు కన్విన్స్ అయిపోతూ ఉంటారు. అలా కన్విన్స్ అవటానికి హ్యూమన్ హార్ట్ కారణం కాకూడదు, డివైన్ యాక్సెప్టెన్సే కారణం కావాలి. అదే ఇక్కడ మనం నేర్చుకుందాం. అదే రాత్రి దేవుని యొక్క వాక్కు నాతానునకు ప్రత్యక్షమైంది. ఆ రాత్రి ఎందే గాడ్ ఈజ్ నాట్ లేట్. దేవుడు ఆలస్యం చేయలేదు. నాతానుకు వెంటనే ప్రత్యక్షం అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళు, నా సేవకుడైన దావీదుతో మాట్లాడు. యెహోవా సెలవిస్తుంది ఏమిటంటే, నా నివాస స్థలం ఒక ఆలయం కట్టడం నీ చేత కాదు. చూస్తున్నారా? నా నివాస స్థలానికై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. అదేమిటి? దావీదు నాతాను ఇద్దరు కూడా కట్టగలం అనుకున్నారు, కానీ దేవుడు చెబుతున్నాడు నీ చేత కాదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? దావీదు కట్టగలిగే స్తోమతలో ఉన్న, సామర్థ్యంలో ఉన్న, దేవుడు ఒక్కసారి చేత కాదు అన్నాక అది చేత కాదంతే. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని అనుకూలతలు ఒకచోటకు చేర్చబడిన దేవుని కృప, దేవుని చిత్తం లేకపోతే ఆ అనుకూలతలు ప్రతికూలతలుగా మారిపోతాయి. ఇది జరిగించుట నీ చేత కాదు. గాడ్ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ దిస్. ఆయనే అనౌన్స్ చేస్తున్నాడు ఏమని? ఇది నీ చేత కాదు, నువ్వు కాదు కట్టాల్సింది. ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు 1445వ సంవత్సరంలో ఇశ్రాయేలీయులు వెలుపట్టుకొచ్చారు ఐగుప్తు నుంచి. ఇప్పుడు మనం మాట్లాడుతోంది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల చరిత్ర పైగా ఉన్న కాలంలో ఇశ్రాయేలీయులకు దేవునిగా ఉన్న నేను ఎన్నడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా నాకు ఒక గుడారం కట్టండి, నాకు నివాసం కట్టండి,
అని చెప్పింది. నా డేరాలోను గుడారాల్లోనూ నేను నివాసం చేశాను. నా కొరకు దేవధర్మాలతో ఆలయం కట్టకుండా ఉన్నానేమి? నా జనులను మేపవలసిందని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు అధిపతుల్లో ఎవరితోనైనా నేను ఒక్క మాట అయినా పలికి ఉంటినా? ఈవెన్ వన్ సింగిల్ వర్డ్, ఒక్క మాట అయినా. గాడ్ ఈజ్ సో పర్టిక్యులర్. 100 సంవత్సరాల్లో ఒక్క మాట కూడా ఒక్క వ్యక్తితో దేవుడు చెప్పలేదు. మందిరం కట్టమనేది. మనం ఉండగలుగుతామండి? మనం కోరకుండా ఉంటామా? మనమైతే దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దాని ప్రకారం పనిచేస్తున్నాడు ఆయన. నా కొరకు మందిరం కట్టలేదేమిటి అని నేను ఎన్నడైనా పలికానా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పాల్సిందేమనగా, సైన్యాలకు అధిపతి యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతి అయి ఉండేటట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల నుండి వేరు చేసి నీ వెళ్ళిన చోటల్లా నేను నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వాడిని నీ ముందర నిలవనీకి నిర్మూలన చేసింది. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేస్తాను. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలు కొరకు ఒక స్థలం ఏర్పరిచి వారిని నాటుతాను. వారు మరి తిరుగులాడక తమ స్థానముందు కాపాడమంటారు. పూర్వమందు జరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులు నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుతూ వచ్చినట్లు దుష్టులు వారికి శ్రమ పెట్టకుందరు. నీ పగవారందరినీ నేను అణిచివేసేది నీ సంతతికి కలుగు చేస్తానని నీకు తెలియజేశాను. నీ జీవిత కాలాలు తీరి నీ పితరుల యందు నువ్వు చేరినప్పుడు నీ కుమారుల వల్ల కలుగు నీ సంతతిని నేను జ్ఞాపకం చేసి రాజ్యం మీద స్థిరపరుస్తాను. అతడు నాకు ఒక మందిరం కట్టిస్తాడు. నేను సింహాసనమును నిత్యాన్ని స్థాపన చేస్తాను. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడు. నీకంటే ముందుగా ఉన్న వారికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృప చూపక మానను. 7వ వచనం నుంచి నేను చదువుకుంటూ వచ్చేసాను. ఇందులో చాలా విషయాలు దాగున్నాయి. ఇవన్నీ మీతో చెప్పాలి. దేవుడు దావీదుతో చెబుతున్న మాటల్లో దావీదు యొక్క గతం, దావీదు యొక్క వర్తమానం, దావీదు యొక్క భవిష్యత్తు, దావీదు సంతతి యొక్క భవిష్యత్తు, ఇవన్నీ చెబుతున్నాడు. నేను ఒక మాట చెబుతాను. దేవుడికి నీ గతం తెలుసు, నీ ప్రస్తుతం తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు, నీ సంతతి భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు. నా గతం దేవునికి తెలుసు. దావీదు గొర్రెల కాపరి, చక్రవర్తి అయ్యాడు, స్థిరపరచబడ్డాడు. దావీదు సంతానంలో సొలొమోను వస్తాడు, తర్వాత రాజులు వస్తారు. ఇవన్నీ దేవునికి తెలుసు. అలాగే నీ జీవితం కూడా దేవునికి తెలుసు. నీ గతం తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు. నీవు ఆయనకు లోబడి ఉండటం ప్రధానం. ఇక్కడ అంటున్న మాట, నీవు గొర్రెల వెంబడి తిరుగుచూ ఉన్నావు, నిన్ను గొర్రెల దొడ్డి నుండి నేను బయటికి తీశాను. God can do the miracles in the life of his people. God can change the living conditions. గొర్రెల దొడ్డిలో గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తిని సింహాసనాసీనుని చేయటం సాధారణ విషయం కాదు. చాలా చిన్న స్థితి గొర్రెల కాపరి. చక్రవర్తి ఉత్తమమైన ఉన్నత స్థితి. ఒక సాధారణ స్థితి నుండి అసాధారణ స్థితికి దేవుడు దావీదును తీసుకుని వచ్చాడు. కారణం ప్రజలు, ఆయన వాగ్దానాలు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మిమ్మల్ని దేవుడు ఎంత దిగువ స్థాయి నుంచైనా ఎంత ఎగువ స్థాయికైనా తీసుకెళ్ళగలుగుతాడు. ఆయనపై ఆధారపడండి. ఆయనకు నీ పట్ల ప్రణాళిక ఉంది. నీవు అడిగితే ఇచ్చేది కాదు ప్రణాళిక. నీవు అడగకుండానే నీ పట్ల రచించబడిందే అదే ప్రణాళిక.
ఆ ప్రణాళిక నీ జీవితం పట్ల క్షేమకరమైనదిగా, ఉత్తమమైనదిగా, మహిమను తెచ్చేదిగానే దేవుడు ఏర్పాటు చేశాడు. దీన్ని గుర్తించండి. నీవు వెళ్ళిన చోటల్లా నేను నీకు తోడుగా ఉన్నాను. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. నేను ఎక్కడికి వెళితే దేవుడు నాకు అక్కడ తోడుగా ఉన్నాడు. ఐ హ్యావ్ సీన్ దిస్. నేను దీన్ని చూచాను. ఈ విధానాన్ని నేను చూచాను. ఏ స్థలానికి వెళితే ఆ స్థలం, అధికారుల దగ్గరికి వెళ్తే అధికారుల దగ్గర, పరిపాలకుల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర, ప్రజల ముందుకు వెళ్తే వాళ్ళ దగ్గర దేవుడు నాకు తోడుగా ఉండటం నేను గుర్తెరిగాను, ఐడెంటిఫై చేశాను. ఆనాడు దావీదు అనుభవమే ఈనాడు నేను నా జీవితంలో చూడగలిగాను. మీరు కూడా చూడగలరు. మీరు కూడా మీ జీవితంలో దేవునిపై ఆధారపడితే, ఆయన సంపూర్ణ ప్రణాళికపై ఆధారపడితే దేవుని హస్తాన్ని మీరు కూడా చూడగలుగుతారు. నీ పగవారిని నేను అణిచేస్తాను. నీ పగవారిని నేను అణిచేస్తాను. నీ మీదకి వచ్చిన వారిని నేను నిర్మూలన చేశాను. నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలబడనీయలేదు. నిన్ను ద్వేషించిన వారిని, ఈ పదం ఎలా ఉంది మీకు? సో కంఫర్టబుల్, ఆదరణకరమైన పదం. నిన్ను తృణీకరించిన వారిని దేవుడు నీ ఎదుట నిలబడకుండా చేస్తాడు. ఎట్లాంటి గొప్ప దేవుడు అండి! దావీదుకు వ్యతిరేకంగా లేచిన సౌలు కుటుంబం ఏమైపోయారు? అడ్రస్ లేకుండా పోయారు, కనుమరుగైపోయారు. దేవుని పిల్లలారా, మీ పట్ల కూడా దేవుడికి అట్లాంటి సంకల్పమే ఉంది. మీకు వ్యతిరేకంగా లేచిన వారు మీ ఎదుట ఉండకుండా దేవుడే నిర్మూలన చేస్తాడు. మిమ్మల్ని హెచ్చించి వారిని అణగద్రొక్కేస్తాడు. ఇది దేవుని లక్షణం. నీవు వెళ్ళిన చోటల్లా తోడున్నాను. లోకంలోని గనులకు కలుగున్న పేరు వంటి పేరు నీ కలుగజేయను. ఈ మాట ఎలా ఉంది మీకు? లోకములోని గనులకున్న పేరు నీ కలుగు చేస్తానంటున్నాడు. లోకములో గనులని ఎంచబడేవాడు వారి యొక్క తలాంతులు బట్టి ఎంచబడతారు. వారికున్న నైపుణ్యాన్ని బట్టి, వారికున్న ఆస్తిని బట్టి, వారికున్న విద్యను బట్టి రాణిస్తారు. వారికి వచ్చిన పేరు ఏమీ లేకుండానే నీకు ఇస్తాను అని అంటున్నాడు. అంతకంటే గొప్ప పేరు ఇస్తాను. నేను ఎప్పుడు నా జీవితం జ్ఞాపకం చేసుకుంటాను వాక్యం చెప్తున్నప్పుడు. నేను చాలా ఆర్డినరీ క్లాసులో నా బ్యాచులర్ డిగ్రీ బీకామ్ పూర్తి చేశాను. ఆర్డినరీ క్లాస్, 3rd క్లాస్, అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడంటారు చూడండి, అట్లా. ఆ తర్వాత నేను ప్రయత్నం చేసినవన్నీ వైఫల్యం చెందాను. 23 సంవత్సరాల సేవా జీవితం నాకెంత ఆధిక్యతనిచ్చింది నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. లోకంలో గనులకు కలిగినటువంటి పేరు దేవుడిచ్చాడు. ఇది ఒక్క దావీదు గారికే పరిమితి చేయలేదు దేవుడు. దేవుని పిల్లలందరికీ కూడా. మీరు భక్తులను తీసుకోండి, ప్రపంచ భక్తుల్ని. వారు కూడా ఒక ఉద్యోగంలోనూ ఒక అధికారిగానే ఉంటే రిటైర్ అయిపోయే వాళ్ళు చనిపోతారు. అలా కాదు. నేను ఎప్పుడు దైవజనులను జ్ఞాపకం చేసుకుంటాను ఈ సందర్భంలో. ఎంత గొప్ప పేరు! ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు నర్సాపూర్లో ఒక స్కూల్ టీచర్గా పనిచేశాడు. తెలుగు పండిట్గా ఫ్రాన్సిస్ గారు పనిచేశాడు. వాళ్ళు కూడా మిగిలిన మాస్టర్ గారు లాగా రిటైర్ అయిపోయేవాళ్ళు. అలాగే వృద్ధాప్యంలో పిల్లల దగ్గర చనిపోయేవాళ్ళు. కానీ అలా కాలేదు వారి జీవితాలు. దేవునికి అప్పగించుకున్నారు. లక్షలాది మంది ప్రజలకు వాళ్ళు ఆశీర్వాదంగా మారారు. కారణం, దైవ ప్రణాళికకు తలగొక్కారు. చూడండి, మన జీవితాల్లో ఎన్నడూ ఊహించినటువంటి ఆధిక్యత మనకు లభించటం ఆశ్చర్యం కాదా? 4000 ఎపిసోడ్స్ ముగించేటప్పటికీ ఎటువంటి ఆధిక్యత ప్రభు ఇచ్చాడు సమాజం. అట్ ద సేమ్ టైం ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ ద నార్మ్స్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ, క్రిస్టియానిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ఉంది. అయినప్పటికీ అర్హుడు కాదు అని నేను చెబుతున్నాను.
నేనే కాదు, నా తోటి సేవకులు అనేక మంది వారిని బట్టి కాదు, వారి దేవుణ్ణి బట్టి వారు ఎదిగారు. వారి దేవుని బట్టి వారు పేరుగాంచారు. వారి దేవుని బట్టి వారు స్థిరపడ్డారు. దేవుడు ఆనాడు దావీదుకి ఎలా ఉన్నాడు, అంతకు మునుపు మోషేకి ఎట్లా ఉన్నాడు, అంతకు మునుపు ఇస్సాకు దగ్గర ఎలా ఉన్నాడు, అంతకంటే మునుపు అబ్రహాం దగ్గర ఎలా ఉన్నాడు, అంతకంటే మునుపు నోవహు దగ్గర ఎలా ఉన్నాడు, ఇప్పుడు మన పట్ల అంతకంటే ఎక్కువగానే ఉంటున్నాడు. అదే దేవుడు దావీదుతో మాట్లాడమని చెబుతుంది. లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేస్తాను. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని చెబుతున్నాడు ప్రసంగి గారు. మంచి పేరు దావీదుకు కలిగింది. ఈరోజు ప్రపంచంలో యూదులు దావీదు పేరు పెట్టుకుంటారు, క్రైస్తవులు దావీదు పేరు పెట్టుకుంటారు, మహమ్మదీయులు దావీదు పేరు పెట్టుకుంటారు. వింటున్నారా? చాలా జాతుల వారు దావీదు పేరు తమ బిడ్డలకు పెడుతున్నారు. ఇప్పటికి 3000 సంవత్సరాల చరిత్ర దాటిపోయి 9వ వచనం చదువుతాను చూడండి. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీల కొరకు ఒక స్థలం ఏర్పరిచి వారిని నాటుతాను. వారు తిరుగులాడక తమ స్థానమందు కాపురం ఉంటారు. పూర్వమందు జరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలీల మీద నేను న్యాయాధిపతులు నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుతూ వచ్చినట్లు దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టక ఉందురు. దుష్టులు వారిని శ్రమ పెట్టక ఉందురు. ఈ పదం మీకు ఎట్లా ఉంది? దేవుడు తన ప్రజల పట్ల భారాన్ని తాను వహించినప్పుడు వారి శ్రమల నుండి పరిపూర్ణ విడుదల తానే కలుగు చేస్తాడంటానికి ఈ మాట ఆధారం. నీ పగవారిని నేను అణిచేస్తాను, నీ పగవారిని నేను అణిచేస్తాను. దేవుడు అబ్రహాము గారికి చెప్పిన మాట ఇదే. నిన్ను ద్వేషించిన వారిని నేను ద్వేషిస్తానన్నాడు, నువ్వు ద్వేషించని చెప్పలేదు. నీ పగవారిని నువ్వు అణిచేయి అని చెప్పలేదు, నేను అణిచేస్తాను అని చెప్పాడు. మనం అంటే చాలా మందికి పగ, ద్వేషం, అసూయ ఉంటాయి. వాళ్ళని మనం ఏం ముట్టుకోక్కర్లేదు, దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే. నీపై లేచే వారిని దేవుడు చూసుకోగలడు, ఆయనే న్యాయం చేస్తాడు. నీ జీవిత దినాలు తీరి నీ పితరుల యొద్దకు నువ్వు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతనికి రాజ్యాన్ని స్థిరపరుస్తాను. God is speaking about the death of David with him only. దావీదు మరణానికి వచ్చి దావీదుతోనే మాట్లాడుతున్నాడు. నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు, నేను మరణిస్తాను ఏదో ఒక రోజు. కానీ ఎప్పుడు మరణిస్తాను అనేది అది ఆయన చేతుల్లో, ఎలా మరణిస్తాను అనేది ఆయన చేతుల్లో. నేను మరణించేటప్పటికి నా కుటుంబం ఎలా ఉంటుంది? దావీదు చరిత్ర చదువుతున్నప్పుడల్లా నా మనసులో మెదులుతున్న ఒకే ఒక ప్రాధాన్యమైన అంశం నా కుటుంబం, నా కుమారులు, నా బిడ్డలు దేవునితో జీవిస్తారా, దేవుని కలిగి జీవిస్తారు. దావీదు కోరింది ఏమిటంటే తన బిడ్డలు దేవుని సన్నిధిలో జరపాలి. రాజ్యాలు ఉన్నా లేకపోయినా ఆయన సన్నిధి ఉండాలని కోరాడు దావీదు. నేను కూడా అదే కోరుతాను. ఒక తండ్రిగా, భౌతికమైన ఒక తండ్రిగా కోరటం కంటే బాధ్యత కలిగిన ఒక సేవకుడిగా నేను ఎన్నడూ ఆశించేది నా సంతానం దేవుని కోసం జీవించాలి, దేవుని సన్నిధిలో జీవించాలి, దేవుని కలిగి జీవించాలి, ఆయన మహిమ తెచ్చేట్టు జీవించాలి తప్ప అవమానం లేకుండా. నా అల్టిమేట్ గోల్ అదే కావాలి నా లైఫ్లో అనేది నేను పెట్టుకున్నాను. నేను ఎంత సంపాదించాను, నేనేమి సాధించాను అనేది అతి హీనమైనది నా దృష్టిలో. నా బాధ్యత కొరకు నేనేం సాధించాల్సింది ఉంది అనే దాని మీదే నా దృష్టి. అలాగే మీ జీవితంలో బైబిల్ గ్రంథంలోని భక్తులను మాదిరిగా పెట్టుకో. నా సంతానం ఏమవుతారు,
నా సంతానం వల్ల దేవునికి మహిమ వస్తుంది. పితరులు దేవుని బిడ్డలుగా జీవించారు, మనం దేవుని బిడ్డగా జీవిస్తున్నాం, మన సంతానం దేవుని బిడ్డగా జీవిస్తాం. క్రైస్తవ నాయకత్వాన్ని గురించి నేను మాట్లాడటం లేదు, క్రైస్తవ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాను. క్రీస్తు యేసునందు విశ్వాసం చేత జీవించేవారుగా మన సంతానాన్ని మనం తయారు చేస్తున్నాం. నీ బిడ్డలు నిన్ను ప్రార్థించమని ఎన్నడైనా కోరారా? నీ బిడ్డలు పిలిచి నీవెన్నడైనా ప్రార్థన చేశావా? ఈ రెండు జరగకపోతే ఇవాళే అనుకోలేను. నీ బిడ్డలను పిలు, మాట్లాడు, ప్రార్థించు, ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ గాడ్. దేవుని గురించి మాట్లాడు వాళ్ళతో, దేవుని సంకల్పం గురించి మాట్లాడు, దేవుని విధానం గురించి మాట్లాడు, దేవుని అవసరం గురించి నీవు తప్పక వారితో ఈ దినమే మాట్లాడు. దావీదుకు దేవుడు చెబుతాను, నీ సంతానం నేను స్థిరపడతాను, నాకు నీ సంతానంలో వచ్చిన వాడు ఒక మందిరాన్ని కడతాడు, అతని సింహాసనం నిత్యస్థాపన చేస్తాడు, నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతను నా కుమారుడిగా ఉంటాడు. నీకంటే ముందుగా ఉన్న వారికి నా కృపను నేను చూపక మానినట్టు అతనికి నా కృపను చూపక మానను. 12వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. దావీదునకు కలుగబోవు సంతానమైన సొలొమోను దేవుని కొరకైన ఒక మందిరాన్ని నిర్మాణం చేయుట దేవుని సంకల్పము, ఏర్పాటు అయి ఉన్నది. దేవుడే దాన్ని బయలుపరుస్తున్నాడు. నాకు అతడు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసేదను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యం అతను స్థిరపరుస్తాను, అతని సింహాసనము ఎన్నటికి నీ స్థిరంగా ఉండును అని అతనికి తెలియచేయుము. సొలొమోను రాజ్యం స్థిరపరచబడుతుంది, కొనసాగుతోంది. బబులోను చెరకు యూదావారు వెళ్లే అంతటి పర్యంతం దావీదు అనంతరం సొలొమోను, సొలొమోను అనంతరం రెహబాము, రెహబాము అనంతరం 20 మంది రాజులు కంటిన్యూగా ఒకే కుటుంబంలో నుంచి రాబోతున్నారు. ఇంచుమించుగా 500 సంవత్సరాలు ఈ యొక్క లైనేజ్ కంటిన్యూ అవబోతోంది అనేది ఆనాటికి తెలియపరచబడింది. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలు దావీదునకు తెలియచేశాడు. దావీదుకు అవగాహన వచ్చేసింది. దేవుని మాటలు వినుట ద్వారా దేవుడు తన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరాన్ని నిర్మాణం చేసుకుంటున్నప్పుడు తానే ఆ దాసుడైన సొలొమోనునకు తండ్రిగా ఉంటాడని వ్యక్తపరిచిన దాన్ని బట్టి సంతోషించాడు. నేను అతనికి తండ్రినై ఉంటాను, ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్షిప్ యాజ్ ఫాదర్. ఇది వండర్ఫుల్ ఇష్యూ. నేను సొలొమోనుకు తండ్రినై ఉంటాను అని చెబుతున్నాడు. తండ్రి అయి ఉండటం అంటే ఐ విల్ గివ్ హిమ్ ద ఇన్హెరిటెన్స్, నా స్వాస్థ్య భాగాన్ని నేనే అతనికి ఇస్తాను. తండ్రులే కదా కుమారులకు కూర్చవలసింది. కనుక దేవుడు సమస్తం సొలొమోనుకి ఇవ్వబోతున్నాడు. శాంతి, సమాధానం, సమృద్ధి, ఆనందం, జ్ఞానం, పేరు ప్రతిష్టలు, కీర్తి, కాంక్షలు అన్నీ ఇవ్వబోతున్నాడు. ఒక తండ్రికి తన కుమారుడు ఇవన్నీ పొందుతాడు అని ముందస్తుగా తెలియటం కంటే ఆనందం ఏముంటుంది? ఆ కుమారుడు ఎంతటి ఉన్నత స్థితిని పొందబోతున్నాడో,
ఎంత ఉన్నత కార్యాన్ని చేయబోతున్నాడు, స్థాపించబోతున్నాడు ఆ తండ్రికి తెలిస్తే ఒక తండ్రి ఎంత ఆనందిస్తాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. అవును, మనలను దేవుడు ఉన్నత శిఖరాలపై ఉంచాలని ఆశిస్తాడు. నీ కుమారుడు నీ కనుల ఎదుట ఉన్నతమైనటువంటి స్థాయికి వస్తే నీకెంత సంతోషం. ఒక ఉపాధ్యాయుడు తన యొక్క శిష్యుడు ఉన్నతమైన స్థాయికి రావటం చూచి మురిసిపోతాడు. ఒక తండ్రి తన కుమారుని యొక్క ఉన్నత స్థానం చూసి గర్విస్తాడు, అతిశయపడతాడు. దావీదుకు అర్థమైపోయింది. అందుకే దావీదు దేవునితో మనవి చేసుకుంటున్న మాటలు గంభీరంగా ఉంటాయి. ఇవి మనలను ఆకర్షించాల్సిన మాటలు. మన జీవితాల్లో దేవునితో మనం కూడా ఇవే మాటలు చెప్పుకోగలగాలి. ఎంతో దీనత్వంతో కూడిన మాటలు పలుకుతున్నాడు. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాడు. దేవుని సన్నిధిని కూర్చున్నాడు అని వ్రాసింది. మనం వివిధ పనుల్లో తిరుగుతూ ఉంటాం. దైవ సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చోవాలి అనే ఆలోచన మీకు వస్తోందా? తెల్లవారుజామున మోకాళ్ళ అనుభవానికి అలవాటు పడండి. రాత్రి జాములలో ఆయన సన్నిధిలో కూర్చుండుట అనగా ఆయన పేరిట ప్రార్థన చేయుటకు అలవాటు పడండి. మీ జీవితాలు ప్రకాశిస్తాయి. అపవాది మిమ్మల్ని చేరలేడు. మీరు మండుతున్న కొరివిలా ఉంటారు వాడి దృష్టిలో. దావీదు దేవుని సన్నిధిని కూర్చున్నాడు అంటే ఆయన మందిరానికి వచ్చాడు, ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చాడు, ఆయన మందసం ఉన్న స్థలం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆయన సన్నిధిలో గడుపుతున్నాడు. తన ప్రియమైన దేవుని సన్నిధిని అతడు ఆస్వాదిస్తున్నాడు. మీ హృదయాన్ని తెరిచి దేవునితో మాట్లాడుట మీరు అభ్యాసం చేసుకుంటే మీ హృదయం శాంతితో, సమాధానంతో, నెమ్మదితో నిండిపోతుంది. మీ సమస్యలు మిమ్మల్ని ఓవర్కమ్ చేయలేవు. శాంతి వాటన్నింటిని కప్పేస్తుంది. సమస్యలను, కలవరాలని కప్పేస్తుంది. ఇది వాస్తవం. సోదరుడా, సోదరి, దేవుని సన్నిధిలో కూర్చుండుట భాగ్యం. మనం అధికారులతో కూర్చోవాలనుకుంటాం, గొప్ప గొప్ప వారితో కూర్చోవాలనుకుంటాం. శ్రేష్ఠుడైన దేవుని సన్నిధిలో కూర్చోటానికి విశ్వాసులు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? ఎంత ఎక్కువ సమయం దేవునితో గడుపుతామో అంత తక్కువ సమయంలో పనులు సాధించుకోగలుగుతాం. ఎంత తక్కువ సమయం దేవుని సన్నిధిలో గడుపుతామో అంత ఎక్కువ సమయాన్ని వృధా చేసుకుంటాం. ఇది నా వ్యక్తిగత అనుభవం. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఒక పని కోసం వెళ్ళాను. 5 నిమిషాల్లో ఆ పని అయింది. ప్రభువుపై ఆధారపడకుండా తొందరపడి వెళ్ళాను. కొన్ని దినాలైనా కూడా ఆ పని పూర్తి కాలేదు. గ్రహించండి, దేవునిపై ఆధారపడి అత్యధిక సమయం ఆయనతో గడిపినప్పుడు మన పనులన్నీ కూడా సులువుగా పూర్తవటం మనం గమనించగలుగుతాం. అన్నింట అధికారాన్ని చూడగలుగుతాం. దైవ సంబంధమైనటువంటి అద్భుత సహాయాన్ని మన జీవితాల్లో ఎప్పుడు చూడగలమంటే ఆయన సన్నిధిని కూర్చోవటం అలవాటు చేసుకున్నప్పుడు. అంటే మోకాళ్ళ అనుభవం, ప్రార్థన అనుభవం మనలో ఉన్నతంగా ఉన్నప్పుడు మనం ఆనందిస్తాం. దావీదు ఆయన సన్నిధిలో కూర్చుని అంటున్నాడు, యెహోవా దేవా, నీవు నన్ను ఇంత హెచ్చించుటకు, హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. దావీదులో దేవునికి నచ్చింది ఇదే. నేను ఎంతటి వాడను అంటున్నాడు. నేను ఎంతటి వాడను. చూడండి, ఇది భిన్నమైన స్వరం. దావీదు ఎంతో గొప్ప చక్రవర్తి, నేనెంతటి వాడను అంటుంటే, ఏమీ లేనోడు ఈ దినాన
నా అంతటోడు ఎవడు అంటున్నాడు. అర్థమవుతుందా? 10 మంది లేనివాడు కూడా ప్రక్కన తనంతటి వాడు లేడని విర్రవీగుతున్నాడు. ఈనాడు మన అతిశయం మనల్ని నాశనం చేస్తుందా అనిపిస్తుంది. ఒక మనిషిగా మనల్ని ఎలివేట్ చేయాలన్నా, ప్రజల్లో మనలను ఉన్నతంగా నిలపాలన్నా, ప్రజల్లో మనం కించపడేటట్టుగా ఉండిపోవాలన్నా మన అంతరంగంలో మన భావాలే కారణం, పరిస్థితులు కాదు, చుట్టుపక్కల వారు అంతకంటే కాదు. మన అభివృద్ధికైనా కారణం మన యొక్క అంతరంగమే, మన దిగజారుతనానికైనా కారణం మన అంతరంగమే. చూడండి, ఆటంకాలు వచ్చినప్పుడు ఎట్లా వివేకంగా దాటి వెళతాం, ఆటంకాలను ఇతరులకు ఎట్లా సృష్టించి అవివేకంగా మనం పడిపోతుంటాం. ఇది మనల్ని మనం నిత్యం పరిశీలించుకోవాలి. గర్వము, అతిశయము, న్యూనతాభావం, వీటి చేత ఎన్నడూ కూడా ప్రక్కదారి పట్టకూడదు. దావీదు అంటున్నాడు, నేనెంతటి వాడను, నీవింతగా హెచ్చించి నన్ను అభివృద్ధిలోనికి తేవటానికి అసలు నేనెంతటి వాడను. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ గాడ్. దేవునికి ముఖ్యం కాదు నువ్వెంతటి వాడు అనేది. దేవుడు ఒక వ్యక్తిని పైకి తెస్తే ఆ వ్యక్తి ఎంతటి వాడో అందును బట్టి తెచ్చాడంటాక లేదండి. దేవుడు ఎంతటి గొప్పవాడు కాబట్టి ఎంత హీనుడైనా దేవుడు పెద్ద కుప్ప మీద ఉన్నవాడినైనా సింహాసనానికి ఎత్తేయగలడు. దావీదు తానెవరో తాను తెలుసుకుని మాట్లాడుతున్నాడు. నేనెంతటి వాడు, ఇంతగా నీవు హెచ్చించుటకు నేనెంతటి వాడు. 4000 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతా కోటలో నేను చెప్పాను, నేనెంతటి వాడును ఈ గొప్ప కార్యంలో వాడబట్టానికి. నేనైతే వైఫల్యమే, క్రీస్తు సాఫల్యం చేసి చూపించారు. నా గొప్పతనం వల్ల ప్రభువు వాడుకోలేదు, కానీ ప్రభువు గొప్పతనం వల్ల బలహీనులైన నన్ను వాడుకున్నారు. ఆయన కృప కష్టపడింది అని చెప్పాను. అవును, దావీదే కాదు, ఏ మానవుడైనా దేవుని ఎదుట మాట్లాడటానికి సరిపోడు. ఆయన చేత దీవించబట్టానికి, ఆయన చేత హెచ్చించబట్టానికి, ఆయన చేత గుర్తింపబట్టానికి మనమే పాటి వాళ్ళం. దావీదు చక్రవర్తి నేను మిన్నల్ని వంటి వాడును, చచ్చిన కుక్క వంటి వాడని చెప్పుకుంటే మనమే పాటి వాళ్ళం. దావీదు ఒక దేశానికి చక్రవర్తి. ఒక దేశానికి చక్రవర్తి నేను అంతటి వాడిని అంటే 100 గజాలు స్థలం లేని వాళ్ళం మనం మాట్లాడేది ఏమిటి? కనుక హృదయం మోసకరమైంది. ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరుడా, సహోదరి, నీ హృదయం నిన్ను మోసపుచ్చకుండా చూసుకో. నా ఇల్లు ఏమాత్రపుది అంటే నా ఫ్యామిలీ అని అర్థం. నా ఇల్లు ఏమాత్రపుది అంటే నా కుటుంబం ఎంత, నా పితరులు ఎంత చిన్నవాళ్ళు, నా కుమారుడికి నువ్వు ఇంత స్థానం ఇవ్వబోతున్నానని చెప్పావే. ప్రపంచ చరిత్రలో సొలొమోను తెలియని వాడు ఉండడు కదండి. కనుక దావీదు కుమారుడని సొలొమోను అనేది ప్రపంచ మానవ జాతులన్నింటా కూడా తెలుసుకోగలిగేట్టు చేయబోతున్నావే. అసలు మా ఫ్యామిలీ అంత చిన్నది. ఈరోజు మనం ఒప్పుకొని తీరాలి. నేనే పాటి వాడిని, నా కుటుంబమే పాటిది. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. నాకైతే గొప్ప గాని నీకైతే ఇది స్వల్ప విషయమే. నువ్వు ఒక మందిరాన్ని నిర్మింప చేయటం అనేది నీకు స్వల్పమే. యెహోవా, నీవు రాబోయే కాలమునకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషునితో మనుషుడు మాట్లాడునట్లు దయతో పాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడునకు నాకు కలుగబోవ ఘనతను గూర్చి దావీదును నీ దాసుడునైన నేను నీతో మరి ఏమని మనవి చేస్తాను? ఏం ప్రార్థన చేయనికి నీకు? నేను అడగక ముందే ఊహించని వాటిని నువ్వు నాకు ఇచ్చేసి ఉండగా
నేనిక నిన్నేమని మనవి చేస్తానయ్యా? నీ సంతానం ఇంత ఘనత చెందుద్దని నువ్వు ముందే చెప్పేస్తే దయ చూపించేశావు, అడగకుండా దయ చూపించేశావు, మనుషులతో మనిషి మాట్లాడేటట్లుగా మాట్లాడేశావు నాతో. కాబట్టి నేను ఇంకేమడుగుతాను నిన్ను? దేవుడు ఎంత ప్రేమ గలవాడు చూడండి. అడిగే ఛాన్స్ లేకుండా కూడా ఇచ్చేసాడు ఆయన బిడ్డలకి. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, మనుషులతో మనుషుడు మాట్లాడినట్లు మోషేతో కూడా ముఖాముఖిగా ఒక నరునితో నరుడు మాట్లాడినట్లు మాట్లాడిన వాడు ఎవరు లేరన్న. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్? ఎట్లాంటి అనుభవం ఇది? ఇది ఈనాటి ప్రతి విశ్వాసికి సాధ్యం చేశాడు దేవుడు. పాత నిబంధనలో మోషే, దావీదు, అబ్రహాము, ఇంకా వెనక్కి వెళ్తే హనోకు, నోవాహు ఫేస్ టు ఫేస్ దేవునితో మాట్లాడారు. ఈ రోజున అంతకంటే అంతరంగాన ముఖాముఖిగా వీఆర్ ఏబుల్ టు స్పీక్ విత్ అవర్ ఓన్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మనం మన దేవునితో మాట్లాడుకోవచ్చు. ఈ అనుభవం రక్షణ పొందిన వారికి అసలు అర్థం కాదు. నేను దేవునితో మాట్లాడతాను అని ఎవరైనా చెప్పారనుకోండి, పకాలు నవ్వుతారు. ప్రభువుని ఎరగని వారు పక్కాలు నవ్వుతారు. ఇది వాస్తవం. కానీ క్రైస్తవుడికి ఇది చాలా కామన్ వర్డ్. నేను ఇప్పుడే దేవునితో మాట్లాడాను అంటాడు. ఎందుకంటే ప్రార్థించినప్పుడు దేవునితో మాట్లాడిన అనుభూతిని పొందుతాడు విశ్వాసి. వాక్యం వినబడుతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడిన అనుభూతిని పొందుతాడు. ఇది అవిశ్వాసులకు అర్థం కాదు, గ్రహించలేరు కూడా. దేవా, నీ దాసుల ద్వారా నాతో మాట్లాడావు అని వర్తమానం విన్న వెంటనే దేవుని స్తుతించేటువంటి వారంగా ఉంటాం మనం. కనుక దైవ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు అతని యొక్క స్వరమును దేవుని వాక్యాన్ని గుర్తుపట్టేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుగ్రహించబడింది. అందుకే మనం ధన్యులమండి. లోకంలో డబ్బు లేకపోవచ్చు, లోకంలో ఆస్తులు లేకపోవచ్చు, పొలాలు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు. క్రీస్తుని కలిగిన వాడు ఆనాటి హబక్కూకు ధ్యానం చేసి స్తుతించినట్టుగా ఆనందంతో నిండిపోతాడు, పరవశించిపోతాడు. ఏది ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు నాకు అనిపిస్తుంది. కుటుంబం ఉన్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, పోషణ ఉన్నా లేకపోయినా, ఆయనతో జీవించటం అనే అనుభవం చూశారు. దాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి. దానిని మనం అభ్యాసం చేసినప్పుడే మన ఆధ్యాత్మిక జీవితాలు వృద్ధిలోనికి వస్తాయి. కనుక మన కాన్సన్ట్రేషన్ అంతా ప్రేయర్ మీద, వాక్య ధ్యానం మీద ఉండాలి. అప్పుడు మన గిన్నె నిండి పొర్లిన అనుభవానికి వస్తాం మనం. గ్రహిస్తున్నారా? తర్వాత ఇక్కడ అంటున్న మాట చదువుతాను చూడండి. నీ దాసుడునైనా నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? ఇక నాకు ప్రార్థన మనవులే ఉన్నాయి. దేవుడే నా ప్రార్థన ఆలకించి నేను అడగక మునుపే నేను ఊహించనివి, ఆశించనివి నాకు అనుగ్రహించేస్తే ఇక నాకు ప్రార్థనా మనవులు ఎక్కడివి? ఏమి లేవు. కనుక నా వ్యక్తిగతానికి నేను ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు. అవసరం రాలేదు, ఆయన పంపించాడు. భోజనం ఆయన పంపిస్తున్నాడు, వసతి అవసరాలు ఆయన పంపిస్తున్నాడు. మోకాళ్ళేసి ఇది లేదు ప్రభు నాకు అని అడిగే అంతటి అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదు దేవుడు. ఆయన అనుగ్రహించేస్తున్నాడు. కనుక ఇక నేనేమని మనం చేయాలి? చేయాల్సిందల్లా ఒకటే ఉంది. మనం ఏమిటంటే, దేవా నీ పని చేయటానికి నాకు సహాయం చేయి అనేది నేను అడగాలి. నీ పని చేయటకు నేను నీ సహాయం కోరుతున్నానని అడగటం తప్ప నా పోషణ కొరకో, నా మెయింటెనెన్స్ కొరకో, నా హెల్త్ కొరకో నేను అడగాల్సిందే లేదు. ఆయన కృప నాకు చాలు, సరిపోతాను. ఆనాడు పౌలు గారి ఎక్స్పీరియన్స్ అదే, దావీదు గారి ఎక్స్పీరియన్స్ అదే, దైవ సేవకులు అందరి ఎక్స్పీరియన్స్ కూడా ఈనాడు అదే. ఈ రాత్రి నా మనవి ఆలకించండి. నీవు మనవి చేయక మునిపే నీ మనవులను ఆయన ఎరిగినటువంటి దేవుడు.
ఆయన స్పందిస్తున్నాడు. ఒక తండ్రి హృదయం ఎంత ఉన్నతంగా ఉంటుందో ఒక కుమారుడి పట్ల అంతకంటే అత్యున్నతమైనటువంటి హృదయం దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు అంటే అతిశయోక్తి కానే కాదు. యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేశావు. ఈ ఘనత కారణం ఇంటిమసీ విత్ డేవిడ్. దేవుడు దావీదుతో కలిగిన ఆ యొక్క అవినాభావ సంబంధం వల్ల ఇవి జరుగుతున్నాయి అన్నాడు. అంటే నిబంధనకు విలువ ఇచ్చాడు దేవుడు. దావీదు యొక్క జీవితంలో దేవుడు చేసిన నిబంధనకు, సొలొమోనుకు అతని తర్వాత తరాల వారికి దేవుడు విలువ ఇచ్చి వారిని సంరక్షిస్తూ వచ్చాడు. కారణము దావీదుతో తాను చేసిన నిబంధన. గుర్తుపెట్టుకోండి, ఒకసారి దేవుడు నిబంధన చేస్తే దానికి ఆయన కాలంతో నిమిత్తం లేకుండా కట్టుబడి ఉంటాడు. అబ్రహాము చనిపోయి అప్పటికి 1000 ఏళ్ళు దాటిపోయింది, దావీదు కాలానికి 1000 ఏళ్ళు. ఆయన అబ్రహామును బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్లే ముందటి కాలానికి 500 ఏళ్ళు గడిచిపోయింది దావీదు గారు చనిపోయి, అయినా దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక దేవుడు 500 ఏళ్ళు 1500 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనమైతే ఒక మేలు చేసిన గంటలో మర్చిపోతాం. నా దగ్గరికి దినాన ఒక అతను ఒక పెద్ద సమస్యతో వచ్చాడు. చాలా పెద్ద సమస్య, చాలా కాలం అతను వేధిస్తోందని బాధపడిపోయాడు. ఒక్క క్షణంలో నేను పరిష్కారం సూచించాను దానికి. ఇమ్మీడియట్ గా వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఆగి కృతజ్ఞత కూడా చెప్పలేదు. వింటున్నారా? ఈ దినమే సంభవించింది. అది నా ఎక్స్పీరియన్స్ లో. నేను నా ప్రక్కన సోదరుడితో చెప్పాను, ఆయన సంవత్సరం కాలం సమస్యతో ఉన్నాడట. సొల్యూషన్ చెప్పాను, వెంటనే వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి కూడా కృతజ్ఞత చెప్పలేదు. మనం ఒక మేలు చేస్తే, ఒక నిబంధన చేస్తే, ఒక మాట ఇస్తే ఆ గంటలు తుంచేసుకుంటాం. మనలో అటువంటి కన్సిస్టెన్సీ లేదు. బికాజ్ వీఆర్ వీక్ ఇన్ స్పిరిట్. ఆత్మలో బలహీనం అయిపోయాం. క్రైస్తవే చెప్పుకుంటున్నాం, కానీ సిద్ధపాటు లేదు, కమిట్మెంట్ లేదు, వాక్యం మీద నిలబడేటువంటి చావ లేదు మనుషుల దగ్గర. విశ్వాసం అని చెప్పుకుంటున్నాం. సోదరుడా, దేవుని యొక్క వాక్యం మనకు ఆదరణ ఇస్తుంది. నీ దాసుని గూర్చి, నీ దాసుని నిమిత్తం ఈ గొప్ప కార్యం చేశావు యెహోవా. మేము మా చెవులతో వినినంతయు నిజము. నీ వంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఈ వచనం నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆఫ్ చేస్తానండి. ఇక్కడ ఇది అద్భుతమైనటువంటి మాట. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. మా చెవులతో వినినది అంతయు నిజము. టాలీ చేస్తున్నాడు దేవుని కృపను, ఆయన కృపను గుర్చిన వినిన సత్యాలతో టాలీ చేస్తూ ఇది నిజం అంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆ సమరయులు అన్నారు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, ఇప్పుడు మేము చూసి చెబుతున్నాం, ఈయనే దేవుని కుమారుడు అన్నారు. కనుక మేము విన్నామే అదంతా ఇప్పుడు నిజం నేను చెబుతున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ యూ. నిన్ను నేను రుచి చూశాను ఇప్పుడు, అందుకే చెప్తున్నాను. యు ఆర్ ట్రూ అండ్ ద వర్డ్ ఈజ్ ట్రూ. వాక్యం సత్యం. నేను విన్నానే నిన్ను గుర్చింది, అదంతా నిజమేనయ్యా. ఇది నాన్న మనం అలా ఉన్నామా? దేవా, నిన్ను గుర్చినది అంతా నిజమని నేను నమ్ముతున్నాను అని చెప్పగలుగుతున్నామా? ఆలోచించండి. తర్వాత అన్నాడు, నీ వంటి వాడు ఎవడునూ లేడు. ఈ పదం ఒకసారి అండర్లైన్ చేసుకోండి. లోకములో మనలను గురించి కూడా ఈ సాక్ష్యం వినపడుతుంది. ఇలాంటి వాడు ఎవరు లేరండి. డబ్బు లెక్క చేయని వాడు, క్యారెక్టర్ కాపాడుకునేవాడు, రాజీ పడనటువంటి వాడు, పదవిని ఆశించినటువంటి వాడు, గర్వము లేనటువంటి వాడు, అతిశయము లేనటువంటి వాడు. ఇలాంటి తత్వం క్రీస్తు యొక్క స్వభావం ఎవరిలో ఉంటుందో వాళ్ళని గురించి చెబుతారు. ఏమనంటే ఇలాంటి వాడు ఎవరు లేరు.
అద్వితీయుడు అంటే అదే, మరొకటి ఇలాంటి వాడు లేడు అని. ఆ ఒక్క పదం దేవునికే చెందింది. ఆయన లాంటి వాడు ఎవడు లేడు. ఆయన బిడ్డలుగా మనం కూడా ఉన్నత సాక్ష్యాన్ని సంపాదించాలి. దే ఆర్ యునిక్. వారు ఖచ్చితంగా ప్రత్యేకించబడిన వారు, శ్రేష్టమైన వారు అనేది మన గురించి కూడా చెప్పబడాలి. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. 17వ అధ్యాయం 20వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యెహోవా, మేము మా చెవులతో వినినది అంతయు నిజము, నీ వంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. గత రాత్రి ఈ వచనం ధ్యానిస్తూ మనం వాక్యాన్ని నిలుపుదల చేశాం. నీ వంటి వాడు ఎవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఈ మాట దావీదు చెప్పాడు క్రీస్తు పూర్వం 1000 ఏండ్లప్పుడు. దానియేలు గ్రంథం మీరు చూస్తే, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనేటువంటి రాజు చాలా తేటగా చెబుతున్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఈయన తప్ప మరి ఏ దేవుడును లేడు అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు మాట్లాడుతూ, షద్రక్, మేషక్, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడు అని దావీదు అంటుంటే, షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేనే లేడని చెప్పి నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి అంటున్నాడు. అలాగే నిర్గమకాండంలో చూస్తే, ఇశ్రాయేలీయుల దేవుడు మనతో పోరాడుతూ ఉన్నాడు, మనము పారిపోదము రండి అని అంటున్నాడు ఫరో సేనలు. యెహోషువ గ్రంథానికి వచ్చేటప్పటికి రాహాబ్ అనేటువంటి వేశ్య చెబుతోంది, మీ దేవుడు మీ కొరకు చేసిన కార్యాలు విన్న మా గుండెలు నీరైపోయాయి, ఆయనే దేవుడు అంటోంది. యోబు చెబుతాడు చివరి అధ్యాయాలకు వచ్చేటప్పటికి, వినికిడి చేత వింటిని గాని ఇప్పుడు కనులారా నిన్ను చూస్తున్నాను, నీవే దేవుడు అని చెప్పాడు. కనుక దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఒక ఎక్స్పీరియన్స్ లో చెప్పాలి, నాట్ ఫ్రమ్ ద బుక్కిష్ నాలెడ్జ్ ఆర్ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్. ఏవేవో రకాలైనటువంటి సమాచారం ద్వారా కాదు, ఫ్రమ్ యువర్ డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయాంతరంగాలలో నుండి నువ్వు చెప్పాలి, నీవే దేవుడవు, ఏ దేవుడును లేడు. ప్రియా దేవుని బిడ్డలారా, మిత్రులారా, సహోదరులారా, ఆయన దేవుడని ఎప్పుడు చెప్పగలుగుతాం? యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారుడైన తరువాత ప్రత్యక్షతలు ఇస్తూ వచ్చారు. ఒక దినాన శిష్యులకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు తోమా గారు అక్కడ లేడు. తోమా కొరకు ప్రభు ప్రత్యక్షమయ్యి, తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు, నీ చేతులు చాచు, చూడు, నా చేతులలో నీ వేలు పెట్టి తాకి చూడు, గాయాలలో చేయి పెట్టి చూడు, నేనే ఆయన్ని అని చెప్పినప్పుడు, నా దేవా, నా ప్రభువా అని అన్నాడు. అంతకుముందు వారి గాయాలలో చేతులు పెడితే గాని నేను నమ్మను అన్నవాడు ప్రభు ప్రత్యక్షతలో చెబుతున్నాడు, నా దేవా, నా ప్రభువా అన్నాడు. నా దేవా అని పిలిచినప్పుడు ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, జీసస్ అనేది అతను ప్రకటన చేస్తున్నాడు.
ఈయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు. దేవుణ్ణి ఎవరు ఎన్నడూ ఎప్పుడు చూడలేదు. కానీ ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే, ఇండివిజువల్ వన్, వేరు చేయలేనటువంటి వాడు. అటువంటి వాడు మరొకడు లేడు. అద్వితీయుడు అంటే ఇంకొకడు అలాంటి వాడు లేడు అని అర్థం. ఆ ద్వితీయుడు, ద్వితీయుడు అంటే రెండో వాడు, ఆ అంటే లేడు అని, అద్వితీయుడు అంటే రెండో వాడు లేడు. అలాంటి వాడు లేడు, ఆయన ఒక్కడే ఉన్నవాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 14వ వచనంలో మోషే దేవుని పేరు అడుగుతాడు. దేవా, నీ పేరేంటి? దానికి ప్రభు చెప్పిన జవాబు ఏమిటంటే, నేను అనువాడను, ఉన్నవాడను. ఐఆమ్ హూ ఐ యామ్. నేనే, వేరొకడు లేడు. నేనే. యేసుక్రీస్తు ప్రభు నేనే అనే పదం సువార్తలో 12 సార్లు చెప్పాడు. అందులో 7 ప్రముఖమైన 7 ఐఆమ్స్ అంటారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే జీవాహారం, పునరుద్ధానం జీవం నేనే అనే పదం ఆయన వినియోగించిన ప్రతిసారి కూడా ఆయన దేవుడు అనేది రుజువైంది. కనుక ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఏథెన్సుకు పౌలు గారు వెళ్ళిన సందర్భం అపోస్తుల కార్యాలు 17-18 అధ్యాయాలు రాస్తాడు. చాలా విగ్రహాల మధ్య ఒక విగ్రహం పేరున తెలియబడని దేవుడు అని రాశారు. అంటే స్పేర్ గాడ్ అని కాదు, అక్కడ తెలియబడని దేవుడు కూడా ఉన్నాడు. మనుషులు, కవీశ్వరులు ఆ దినాల్లో జ్ఞానులైనటువంటి వారు దేవుని గురించి పరిశీలన చేసినప్పుడు దేవుని శక్తిని గుర్తించిన వారు ఆయన యేసుక్రీస్తు అని తెలియని కాలంలో తెలియబడని దేవుడు అని రాశాడు. ఆ తెలియబడని దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. అపోస్తుల కార్యముల గ్రంథం మనం చూస్తున్నప్పుడు చూడండి, 17వ అధ్యాయం 23వ వచనం. ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయాల్లో అతిదేవతా భక్తి గల వారై ఉన్నట్లు నాకు కనబడుతోంది. నేను సంచరించి చూస్తుండగా మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం కనపడింది. దాని మీద తెలియబడని దేవునికి అని రాసి ఉన్నది. కాబట్టి తెలియక దేనియందు మీరు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుస్తూ ఉన్నాను. ఎవరి దేవుడు? జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు. తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృతమైన ఆలయాల్లో నివసింపడు. ఇలా క్రిందకు వస్తూ చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు ఆ దేవుడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు. ఇది బైబిల్ యొక్క సారాంశం. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? ఇది ఒకసారి ఆలోచన చేయండి. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? ఎందుకు అంత ప్రత్యేకత ఉంది ఇశ్రాయేలీయుల కంటే? దే వర్ చూజన్ బై గాడ్. దేవుని చేత వాళ్ళు ఎన్నుకోబడ్డారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనం కనుక వారు ప్రత్యేకించబడిన జనాంగం. అలాంటి జనాంగం ఏది? లేరు. అట్లాంటి వాళ్ళు ఎవరు భూమి మీద లేరు. ఎందుకని? వారు ప్రత్యేకితులు. వారి ఆహారం వేరు, వారి అలవాట్లు వేరు, వారి మత విశ్వాసాలు వేరు, వారి నిరీక్షణ వేరు, వారి యొక్క జీవిత శైలే వేరు. వారికి ధర్మశాస్త్రం ఉంది, వారికి ప్రవక్తలు ఉన్నారు, వారికి మందిరం ఉంది, వారికి దేవుని మందస్సం ద్వారా దేవుని సన్నిధి ఉంది. అలాంటి జనం ఎక్కడున్నారు? అంత జ్ఞానం గలవని వారు ఎక్కడున్నారు?
అంత బలాఢ్యులైన వారు ఎక్కడున్నారు? కనుక ఇక్కడ దేవుణ్ణి యూనిక్గా చెబుతున్నాడు, ఆ ప్రజలను కూడా యూనిక్గా చూపిస్తున్నాడు. ప్రత్యేకమైనటువంటి ప్రజలు, జనాంగముగా చూపిస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నావు కదా, నీ వంటి జనులు మరొకరు లేరు అని సంఘాన్ని గురించి ప్రభువు చెబుతున్న మాట మనం గుర్తెరుగుదాం. మనం దేవుని దృష్టిలో అల్టిమేట్, ఉన్నతమైన వారు, చాలా ప్రయరైజ్డ్ పీపుల్. మనం సంఘం సమాజంలో చాలా ఉత్కృష్ట స్థానంలో దేవుడు ఉంచాడు. ఇక దీనిని పోలిన వారు లేరు, దీనిని పోలినటువంటి వాడు లేనే లేడు. అందుకనే భక్తుడు సొలొమోను గారు పరమగీతాల్లో రాస్తాడు. పరమగీతాల్లో వర్ణన రాస్తూ వచ్చాడు. అసలు సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యతను గురించి రాస్తూ 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలిగినదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? అది సంఘానికి ఉన్న ఆధిక్యత ఎంత గొప్పది! ఈమె ఎవరు? ఒక ప్రక్కన ఆధ్యాత్మిక యుద్ధాన్ని చేసి జయించిన అనుభవం, ఒక ప్రక్కన ఆధ్యాత్మిక అందాన్ని కలిగిన స్థితి, నిపుణతలు కలిగినటువంటి పరిస్థితి. కనుక దేవునికి మెచ్చినటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటిది అయిన సంఘం. పాత నిబంధనలో ఒక చూజన్ పీపుల్గా ఉన్న ఇజ్రాయేల్ జనాంగం, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి మన సంఘం. ఈ రెండింటిని మించింది ఏముంది లోకంలో అన్నాడు. సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ప్రభువు వారు మాట్లాడుతున్నప్పుడు, పాతాళపు ద్వారాలు దాని ఎదుట నిలబడనేరో అని చెబుతాడు. మరణము యొక్క తాళపు చెవులు దేవుని స్వాధీనంలో ఉన్నాయంటాడు. చూడండి, సంఘానికి ఉన్న ఆధిక్యత చాలా ఉన్నతమైనది. చూడండి, 21వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ఇజ్రాయెలైట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ దావీదు. నాకు నచ్చింది, వివరిస్తాను చూడండి. ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందున నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటేవి. వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించుటకై నీవు బయలుదేరి వచ్చితివి. ఇక్కడ ప్రమేయం, మానవ ప్రమేయం, దైవ ప్రమేయం, ఈ 2 పదాలు మీకు అర్థం కావాలి. మనుషులు కోరితే వచ్చాడా? మనుషుల యొక్క అభ్యర్థన మీద వచ్చాడా? లేక తానే తనంతట తాను బయలుదేరి వచ్చాడా దేవుడు అనేది ఇక్కడ రాస్తున్నాడు. దైవ ప్రణాళికలో దేవుడు తన కొరకు ప్రజలను తన నిమిత్తం తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తాను నిర్మాణం చేసుకున్నాడు అని చదివాం. కనుక అదే ఎఫెసీ 1లో చెప్పిన ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఉందే, దాని ఇంప్లిమెంటేషన్ ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఎక్కడ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, ఎక్కడ దావీదు యొక్క మాటలు? నీవు 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 అదే పదం మాట్లాడుతున్నాడు. నీవు విమోచించావు నీ జనులు, నీవు తోలివేశావు, నీవు భయంకరమైన పేరు తెచ్చుకున్నావు, నీ సొంత జనులు, నీవు బయలుదేరావు, నీ జనులైన ఇశ్రాయేలీయులకు నీవిలాగా చేశావు. కనుక నీవు వారికి దేవుడు అయి ఉన్నావు. నీ దాసుని గురించి మాట్లాడుతున్నావు. నీ పేరు ఎన్నటికీ స్థిరపరచబడేటట్లుగా చూడండి, ఇక్కడ నీవు దేవుడవు, నీవే 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 అని మాట్లాడుతూ నీ సన్నిధి అంటూ 10-15 పర్యాయాలు నీవు అంటున్నాడు. దెన్ హూ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సీన్ అండ్ సిచ్యుయేషన్? గాడ్ అలోన్, దేవుడు అక్కడే. ఇశ్రాయేలీయులను విమోచించిన విమోచనలో దేవునిది పాత్ర స్వయంగా ఉంది. వింటున్నారా? కొంచెం వెనక్కి వాక్యం చెప్పాలి మీకు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు
ఆదికాండం 15వ అధ్యాయంలో కొంచెం చరిత్ర చెప్పాలి మీకు అర్థం కావటానికి. ఆదికాండం 15వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 400 సంవత్సరాలు దాసులు అవుతారని చాలా తేటగా చెప్పాడు. 14 వచనంలో 13 వచనంలో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో వారికి నేనే తీర్పు తీర్చి మిక్కిలి ఆస్తి చేత వారు బయలుదేరి వచ్చేట్లుగా చేస్తాను అన్నాడు. అర్థమవుతుందా? అబ్రహాముకి అప్పటికి సంతానం ఉన్నారా? లేరు. అబ్రహామునకు ఇస్సాకు జన్మించాడా? అప్పటికి లేరు. 16వ అధ్యాయంలో కదా అబ్రహాము భార్య అయిన శారా హాగర్ని ఇచ్చింది. అంటే ఇష్మాయిల్ కూడా పుట్టక పూర్వం. సంతానం గురించి మాట్లాడుతూ 400 సంవత్సరాలు పరాయి దేశంలో ఉంటారు అని చెప్పాడు. కాబట్టి ప్రణాళిక ఎవరిది? దేవుడిది. అబ్రహాం సంతానం చేసుకున్న దాని వల్ల వెళ్ళలేదు అక్కడికి. ఆయన ప్లాన్ చేశాడు కాబట్టి వాళ్ళు వెళ్తారు. అదే మరలా ఆదికాండం 45వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రి అయ్యాడని తండ్రికి తెలపబడింది. తెలపబడినప్పుడు యోసేపు అడుగుతాడు, నాయనా మా దగ్గరికి వచ్చేసేయి, ఐగుప్తుకు వచ్చేమని. ఐగుప్తుకు వెళ్ళటానికి దావీదు యాకోబు గారికి ఇష్టం లేదు. యాకోబు ఆలోచన చేస్తుంటే దేవుడే అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 46వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో, దేవుడు రాత్రి దర్శనమందు యాకోబు యాకోబు అని పిలిచినందుకు చిత్తం ప్రభువను, నేనే దేవుడను నీ తండ్రి దేవుడను, ఆ ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము. అబ్రహాం గారితో చెప్పాడు. ఎవరు సంతానం లేనప్పుడు ఆ సంతానం వచ్చేసారు. యాకోబు పిల్లలు పుట్టేశారు. యాకోబు 11వ కుమారుడు యోసేపు ఐగుప్తులో ప్రధానిగా ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్లాల్సిన ప్రణాళిక ఎవరు చెబుతున్నారు? మళ్ళీ దేవుడే చెబుతున్నాడు. వింటున్నారా? గంభీరమైన వాక్యం అండి. దేవుడే చెబుతున్నాడు. ఏమని? నువ్వు ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నీతో కూడా వస్తాను, అంతేకాదు నిశ్చయంగా నిన్ను తిరిగి వెనకకు తీసుకుని వస్తాను. నిశ్చయంగా నేను నిన్ను వెనకకు తీసుకుని వస్తాను. యాకోబు చనిపోయాడు. తర్వాత యోసేపు కూడా చనిపోయాడు. యోసేపు చనిపోయిన సందర్భంలో యోసేపు సహోదరులతో పిలిచి చెప్పినటువంటి మాట 50వ అధ్యాయం ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం, యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశము నుండి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకొని పోతాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. అర్థమవుతుందా? ఐగుప్తుకు ఇశ్రాయేలీయులను తీసుకుని వెళ్ళాలనే ప్రణాళిక అబ్రహామునకు సంతానము లేనప్పుడే దేవుడు చెప్పాడు. యాకోబు కుమారులు 70 మందిగా మనుమలతో ఉన్నప్పుడే యాకోబుకు చెప్పాడు. వారు యోసేపు అనంతరం కాల్బలంగా వృద్ధి చెందిన తర్వాత యోసేపు ద్వారా చెప్పాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంకి వచ్చేప్పటికి, మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూచాను, వారిని పనులలో పెట్టుచున్న కష్టము నేను విన్నాను, వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నవి, కాబట్టి వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. వారిని విడిపించుటకు, వారిని నడిపించుటకు, వారిని చేర్చుటకు నేను దిగి వచ్చాను. చూడండి, ఇశ్రాయేలీయుల విమోచన కొరకైన దైవ ప్రణాళికలో దేవుని యొక్క జోక్యం ఉన్నతమైనది, గొప్పది. అందుకని అంటున్నాడు, నీ జనము వంటి జనము ఏది లేదు,
నీవు విమోచించిన నీ జనుల ఎదుట నీవు నిలవ నీకు అనేక జనులను తోలివేసి మహాభయంకరమైన పేరు తెచ్చుకున్నావు. వారు నీ సొంత జనులగునట్లు నీవు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. ఎప్పుడు బయలుదేరాడు దేవుడు? చెప్పండి మీరు నాకు. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే యేసును నమ్మకుండా ఉండలేరు మీరు. ఎప్పుడు బయలుదేరాడు? అబ్రహాం గారితో ప్రయాణం అయ్యాడు ఆయన జర్నీ. నీ వెళ్ళే చోటల్లా నేను వస్తానన్నాడు అబ్రహాం. యాకోబుతో చెప్పాడు, నువ్వు వెళ్ళే చోటల్లా నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అన్నాడు. అలాగే యాకోబుతో చెబుతున్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళి నేను కూడా నీతో వస్తున్నాను అన్నాడు. దేవుడు తన ప్రజలతో ప్రయాణం చేస్తున్నాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థాట్. దేవుడు యాకోబుతో ఐగుప్తుకి వెళ్ళాడు, ఆ ప్రజలతో ఉన్నాడు. మోషేతో అంటున్నాడు, నేను నీకు తోడుకుంటాను, నీతో నేను వస్తాను, నువ్వు ఐగుప్తుకు వెళ్ళు, విమోచించు, నేను దిగొచ్చేసాను, ఇప్పుడు వాడు బయటికి తీసుకొస్తాను. 40 సంవత్సరాలు మోషే వాడిని నడిపించినప్పుడు దేవుడు వారితో ఉన్నాడు. మందసంలో ప్రత్యక్ష సన్నిధినిచ్చి వారి మధ్యన ఉన్నాడు. వారిని కనాను భూభాగానికి చేర్చినప్పుడు యెహోషువకు చెప్పాడు, నేను నీతో కూడా ఉన్నాను. ఆయన అలా ఉండటం ఎప్పటి నుంచి? ప్రారంభం నుంచి కూడా ఉంటూనే ఉన్నాడు. మానవులు ఆయన దగ్గర ఉండలేకపోతున్నారు, కానీ దేవుడు ఆయన వస్తూనే ఉన్నాడు. ఆఖరికి గ్రేట్ కమిషన్ ఇస్తూ అపోస్తలులకు కూడా చెప్పాడు, ఏమనంటే, సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టి సువార్త ప్రకటించండి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీతో ఉన్నాను. వాట్ ఎ గ్రేట్ గాడ్ హీ ఈస్. ఎంత ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. సోదరుడా, సోదరి, నీ వ్యక్తిగత జీవితంలో ఈ దేవుడు నీ హృదయంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీ హృదయంలోనికి రావాలనే సందేశం నీకు ఇవ్వటమే ఉన్నతమైనటువంటి. దీని యందు నీవు ఆలోచన కలిగి నీ హృదయమునందు విశ్వసించి ప్రభువుని అంగీకరించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. దేవుడంటే, నీవు మహాభయంకరుడు అని పేరు తెచ్చుకున్నా వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించడానికి నువ్వు బయలుదేరొచ్చు అన్నాడు. నీ జనులైన ఇశ్రాయేలీయులు నీకు జనులగునట్లుగా నీవు అలాగ చేసావు అన్నాడు. ఈ ప్రణాళిక చెప్పడానికి 2-3 రోజులు పడద్దండి. ఇదంత గంభీరమైన సబ్జెక్టు. గ్రహించండి. నువ్వు బయలుదేరొచ్చావయ్యా నీ జనులుగా చేసుకోవటానికి, నీ సొంత జనులుగా చేసుకోవటానికి, నీ ప్రజలుగా చేసుకోవటానికి, నీ జనులైనట్టుగా నీవే ఇలాగ చేశావు. నీవు వారికి దేవుడు అయి ఉన్నావు. 22వ వచనం దగ్గర నేను నిలుపుదల చేస్తాను. నీవు వారికి దేవుడు అయి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు అని వ్రాయబడింది. కనుక మన ప్రమేయం ఏమీ లేదండి. మన రక్షణలో మన ప్రమేయం లేనే లేదు. ఆయనే మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆదాము మౌనముగా నిలిచి ఉన్నాడు. చర్మపు చొక్కాయలు చేయించింది ఆయనే, తొడిగించింది కూడా ఆయనే. ఏమిటి ఆదాము పాత్ర అంటే, ఆదాము మౌనంగా నిలబడి అంగీకరించాడంటే. మన పాత్ర ఏమిటి? రక్షణ కార్యం అంతా ఆయనే చేశాడు. మనం అంగీకరిస్తే చాలు, ధరింప చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ రక్షణ కొరకు ఏం చేసుకోక్కర్లేదు. యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. ఆ విశ్వాసాన్ని కూడా ఆయనే ఇస్తాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు. ఆయన నీ హృదయం ముందు విశ్వసించి నీ నోటితో ఆయన నీ ప్రభువును ఒప్పుకుంటే చాలు. ఆయన నీకు రక్షణ ఇచ్చేస్తాడు. ఈ రాత్రి వాక్యం ఉండే సోదరుడా, సోదరి, ప్రభు ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రణాళిక కలిగిన వాడు. ఆ ప్రణాళిక నా పట్ల నీ పట్ల ఉండటం ఎంత గొప్పది. ఈరోజు అనేక మంది గొప్పవారికి ఆలోచనే లేదు. అనేక మంది విద్యార్థికులకి సత్యమును గుర్చిన పరిజ్ఞానం లేదు. అందుకే చంటి బిడ్డల నోట స్తోత్రాలు సిద్ధింపజేస్తున్నావన్నాడు. కనుక జ్ఞానము లేని వారికి నీవు తెరిచిన ఈ ధననిధి అయిన వాక్యమును బట్టి ప్రభువును స్తుతించాలి. యెహోవా, మేము మా చెవులతో వినినది అంతయు నిజము. నీ వంటి వాడెవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. గత రాత్రి ఈ వచనం ధ్యానిస్తూ మనం వాక్యాన్ని నిలుపుదల చేశాం. నీ వంటి వాడు ఎవడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు.
ఈ మాట దావీదు చెప్పాడు క్రీస్తు పూర్వం 1000 ఏండ్లప్పుడు. దానియేలు గ్రంథం మీరు చూస్తే దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనేటువంటి రాజు చాలా తేటగా చెబుతున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఈయన తప్ప మరి ఏ దేవుడును లేడు అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు మాట్లాడుతూ, షద్రక్ మేషక్ అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్. నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడు అని దావీదు అంటుంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేనే లేడని చెప్పి నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి అంటున్నాడు. అలాగే నిర్గమకాండంలో చూస్తే ఇశ్రాయేలీయుల దేవుడు మనతో పోరాడుతూ ఉన్నాడు, మనము పారిపోదము రండి అని అంటున్నాడు ఫరో సేనలు. యెహోషువ గ్రంథానికి వచ్చేటప్పటికి రాహాబ్ అనేటువంటి వేశ్య చెబుతోంది, మీ దేవుడు మీ కొరకు చేసిన కార్యాలు విన్న మా గుండెలు నీరైపోయాయి, ఆయనే దేవుడు అంటోంది. యోబు చెబుతాడు చివరి అధ్యాయాలకు వచ్చేటప్పటికి, వినికిడి చేత వింటిని గాని ఇప్పుడు కనులారా నిన్ను చూస్తున్నాను, నీవే దేవుడు అని చెప్పాడు. కనుక దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఒక ఎక్స్పీరియన్స్ లో చెప్పాలి, నాట్ ఫ్రమ్ ద బుకిష్ నాలెడ్జ్ ఆర్ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్. ఏవేవో రకాలైనటువంటి సమాచారం ద్వారా కాదు, ఫ్రమ్ యువర్ డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయాంతరంగాలలో నుండి నువ్వు చెప్పాలి, నీవే దేవుడవు, ఏ దేవుడును లేడు. ప్రియా దేవుని బిడ్డలారా, మిత్రులారా, సహోదరులారా, ఆయన దేవుడని ఎప్పుడు చెప్పగలుగుతాం? యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారుడైన తరువాత ప్రత్యక్షతలు ఇస్తూ వచ్చారు. ఒక దినాన శిష్యులకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు తోమా గారు అక్కడ లేడు. తోమా కొరకు ప్రభు ప్రత్యక్షమయ్యి, తోమా అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు, నీ చేతులు చాచు, చూడు, నా చేతులలో నీ వేలు పెట్టి తాకి చూడు, గాయాలలో చేయి పెట్టి చూడు, నేనే ఆయన్ని అని చెప్పినప్పుడు, నా దేవా నా ప్రభువా అని అన్నాడు. అంతకుముందు వారి గాయాలలో చేతులు పెడితే గాని నేను నమ్మను అన్నవాడు ప్రభు ప్రత్యక్షతలో చెబుతున్నాడు, నా దేవా నా ప్రభువా అన్నాడు. నా దేవా అని పిలిచినప్పుడు ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ జీసస్ అనేది అతను ప్రకటన చేస్తున్నాడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు. దేవుణ్ణి ఎవరు ఎన్నడూ ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే, ఇండివిజువల్ వన్, వేరు చేయలేనటువంటి వాడు. అటువంటి వాడు మరొకడు లేడు. అద్వితీయుడు అంటే ఇంకొకడు అలాంటి వాడు లేడు అని అర్థం.
ఆ ద్వితీయుడు, ద్వితీయుడు అంటే రెండో వాడు, ఆ అంటే లేడు అని, అద్వితీయుడు అంటే రెండో వాడు లేడు, అలాంటి వాడు లేడు, ఆయన ఒక్కడే ఉన్నవాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 14వ వచనంలో మోషే దేవుని పేరు అడుగుతాడు, దేవా నీ పేరేంటి? దానికి ప్రభు చెప్పిన జవాబు ఏమిటంటే, నేను అనువాడును ఉన్నవాడును. ఐఆమ్ హూ ఐఆమ్, నేనే, వేరొకడు లేడు, నేనే. యేసుక్రీస్తు ప్రభు నేనే అనే పదం సువార్తలో 12 సార్లు చెప్పాడు. అందులో 7 ప్రముఖమైన 7 ఐఆమ్స్ అంటారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే జీవాహారం, పునరుద్ధానం జీవం నేనే అనే పదం ఆయన వినియోగించిన ప్రతిసారి కూడా ఆయన దేవుడు అనేది రుజువైంది. కనుక ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఏథెన్సుకు పౌలు గారు వెళ్ళిన సందర్భం అపోస్తుల కార్యాలు 17-18 అధ్యాయాలు రాస్తాడు. చాలా విగ్రహాల మధ్య ఒక విగ్రహం పేరున తెలియబడని దేవుడు అని రాశారు. అంటే స్పేర్ గాడ్ అని కాదు, అక్కడ తెలియబడని దేవుడు కూడా ఉన్నాడు. మనుషులు కవీశ్వరులు ఆ దినాల్లో జ్ఞానులైనటువంటి వారు దేవుని గురించి పరిశీలన చేసినప్పుడు దేవుని శక్తిని గుర్తించిన వారు ఆయన యేసుక్రీస్తు అని తెలియని కాలంలో తెలియబడని దేవుడు అని రాశాడు. ఆ తెలియబడని దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. అపోస్తుల కార్యముల గ్రంథం మనం చూస్తున్నప్పుడు చూడండి, 17వ అధ్యాయం 23వ వచనం, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయాల్లో అతిదేవతా భక్తి గల వారై ఉన్నట్లు నాకు కనబడుతోంది. నేను సంచరించి చూస్తుండగా మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం కనపడింది, దాని మీద తెలియబడని దేవునికి అని రాసి ఉన్నది. కాబట్టి తెలియక దేనియందు మీరు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుస్తూ ఉన్నాను. ఎవరి దేవుడు? జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు, తానే ఆకాశమునకు భూమికి ప్రభువు అయినందున హస్తకృతమైన ఆలయాల్లో నివసింపడు. ఇలా క్రిందకు వస్తూ చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేవుడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇది బైబిల్ యొక్క సారాంశం. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? ఇది ఒకసారి ఆలోచన చేయండి. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? ఎందుకు అంత ప్రత్యేకత ఉంది ఇశ్రాయేలీయుల కంటే? దే వర్ చూజన్ బై గాడ్. దేవుని చేత వాళ్ళు ఎన్నుకోబడ్డారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనం కనుక వారు ప్రత్యేకించబడిన జనాంగం. అలాంటి జనాంగం ఏది? లేరు. అట్లాంటి వాళ్ళు ఎవరు భూమి మీద లేరు. ఎందుకని? వారు ప్రత్యేకితులు. వారి ఆహారం వేరు, వారి అలవాట్లు వేరు, వారి మత విశ్వాసాలు వేరు, వారి నిరీక్షణ వేరు, వారి యొక్క జీవిత శైలే వేరు. వారికి ధర్మశాస్త్రం ఉంది, వారికి ప్రవక్తలు ఉన్నారు, వారికి మందిరం ఉంది, వారికి దేవుని మందస్సం ద్వారా దేవుని సన్నిధి ఉంది. అలాంటి జనం ఎక్కడున్నారు? అంత జ్ఞానం గలవని వారు ఎక్కడున్నారు? అంత బలాఢ్యులైన వారు ఎక్కడున్నారు? కనుక ఇక్కడ దేవుణ్ణి యూనిక్గా చెబుతున్నాడు, ఆ ప్రజలను కూడా యూనిక్గా చూపిస్తున్నాడు. ప్రత్యేకమైనటువంటి ప్రజలు, జనాంగముగా చూపిస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నావు కదా, నీ వంటి జనులు మరొకరు లేరు అని సంఘాన్ని గురించి ప్రభువు చెబుతున్న మాట మనం గుర్తెరుగుదాం. మనం దేవుని దృష్టిలో అల్టిమేట్, ఉన్నతమైన వారు, చాలా ప్రయరైజ్డ్ పీపుల్. మనం సంఘం సమాజంలో చాలా ఉత్కృష్ట స్థానంలో దేవుడు ఇచ్చాడు. ఇక దీనిని పోలిన వారు లేరు. దీనిని పోలినటువంటి వాడు లేడు. అందుకనే భక్తుడు సొలొమోను గారు పరమగీతాల్లో రాస్తాడు,
పరమగీతాల్లో వర్ణన రాస్తూ వచ్చాడు. అసలు సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యతను గురించి రాస్తూ 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలిగినదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? అది సంఘానికి ఉన్న ఆధిక్యత ఎంత గొప్పది! ఈమె ఎవరు? ఒక ప్రక్కన ఆధ్యాత్మిక యుద్ధాన్ని చేసి జయించిన అనుభవం, ఒక ప్రక్కన ఆధ్యాత్మిక అందాన్ని కలిగిన స్థితి, నిపుణతలు కలిగినటువంటి పరిస్థితి. కనుక దేవునికి మెచ్చినటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటిది అయిన సంఘం. పాత నిబంధనలో ఒక చూజన్ పీపుల్గా ఉన్న ఇజ్రాయేలు జనాంగం, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి మన సంఘం. ఈ రెండింటిని మించింది ఏముంది లోకంలో అన్నాడు. సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు, పాతాళపు ద్వారాలు దాని ఎదుట నిలబడనేరవు అని చెబుతాడు. మరణము యొక్క తాళపు చెవులు దేవుని స్వాధీనంలో ఉన్నాయంటాడు. చూడండి, సంఘానికి ఉన్న ఆధిక్యత చాలా ఉన్నతమైనది. చూడండి, 21వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ఇజ్రాయెలైట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ దావీదు. నాకు నచ్చింది, వివరిస్తాను చూడండి. ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందున నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటేవి. వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించుటకై నీవు బయలుదేరి వచ్చితివి. ఇక్కడ ప్రమేయం, మానవ ప్రమేయం, దైవ ప్రమేయం, ఈ 2 పదాలు మీకు అర్థం కావాలి. మనుషులు కోరితే వచ్చాడా? మనుషుల యొక్క అభ్యర్థన మీద వచ్చాడా? లేక తానే తనంతట తాను బయలుదేరి వచ్చాడా దేవుడు అనేది ఇక్కడ రాస్తున్నాడు. దైవ ప్రణాళికలో దేవుడు తన కొరకు ప్రజలను తన నిమిత్తం తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తాను నిర్మాణం చేసుకున్నాడు అని చదివాం. కనుక అదే ఎఫెసీ 1లో చెప్పిన ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఉందే, దాని ఇంప్లిమెంటేషన్ ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఎక్కడ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, ఎక్కడ దావీదు యొక్క మాటలు? నీవు 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 అదే పదం మాట్లాడుతున్నాడు. నీవు విమోచించావు నీ జనులు, నీవు తోలివేశావు, నీవు భయంకరమైన పేరు తెచ్చుకున్నావు, నీ సొంత జనులు, నీవు బయలుదేరావు, నీ జనులైన ఇశ్రాయేలీయులకు నీవిలాగ చేశావు. కనుక నీవు వారికి దేవుడు అయి ఉన్నావు, నీ దాసుని గురించి మాట్లాడుతున్నావు. నీ పేరు ఎన్నటికీ స్థిరపరచబడేటట్లుగా చూడండి, ఇక్కడ నీవు దేవుడవు, నీవే 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 అని మాట్లాడుతూ నీ సన్నిధి అంటూ 10-15 పర్యాయాలు నీవు అంటున్నాడు. దెన్ హూ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సీన్ అండ్ సిచ్యుయేషన్? గాడ్ అలోన్, దేవుడు అక్కడే. ఇశ్రాయేలీయులను విమోచించిన విమోచనలో దేవునిది పాత్ర స్వయంగా ఉంది. వింటున్నారా? కొంచెం వెనక్కి వాక్యం చెప్పాలి మీకు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆదికాండం 15వ అధ్యాయంలో కొంచెం చరిత్ర చెప్పాలి మీకు అర్థం కావటానికి. ఆదికాండం 15వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 400 సంవత్సరాలు దాసులవుతారని చాలా తేటగా చెప్పాడు. 14వ వచనంలో 13వ వచనంలో నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో వారికి నేనే తీర్పు తీర్చి మిక్కిలి ఆస్తి చేత వారు బయలుదేరి వచ్చేట్లుగా చేస్తాను అన్నాడు. అర్థమవుతుందా? అబ్రహాముకి అప్పటికి సంతానం ఉన్నారా? లేరు.
అబ్రహామునకు ఇస్సాకు జన్మించాడా? అప్పటికి లేరు. 16వ అధ్యాయంలో కదా అబ్రహాము భార్య అయిన శారా హాగర్నిచ్చింది. అంటే ఇష్మాయిల్ కూడా పుట్టక పూర్వం. సంతానం గురించి మాట్లాడుతూ 400 సంవత్సరాలు పరాయి దేశంలో ఉంటారు అని చెప్పాడు. కాబట్టి ప్రణాళిక ఎవరిది? దేవుడిది. అబ్రహాం సంతానం చేసుకున్న దాని వల్ల వెళ్ళలేదు అక్కడికి. ఆయన ప్లాన్ చేశాడు కాబట్టి వాళ్ళు వెళ్తారు. అదే మరలా ఆదికాండం 45వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రి అయ్యాడని తండ్రికి తెలపబడింది. తెలపబడినప్పుడు యోసేపు అడుగుతాడు, నాయన మా దగ్గరికి వచ్చేసేయి, ఐగుప్తుకు వచ్చేయమని. ఐగుప్తుకు వెళ్ళటానికి యాకోబు గారికి ఇష్టం లేదు. యాకోబు ఆలోచన చేస్తుంటే దేవుడే అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 46వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో, దేవుడు రాత్రి దర్శనమందు యాకోబు యాకోబు అని పిలిచినందుకు చిత్తం ప్రభువను, నేనే దేవుడను నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము. అబ్రహాం గారితో చెప్పాడు. ఎవరు సంతానం లేనప్పుడు ఆ సంతానం వచ్చేసారు. యాకోబు పిల్లలు పుట్టేశారు. యాకోబు 11వ కుమారుడు యోసేపు ఐగుప్తులో ప్రధానిగా ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్లాల్సిన ప్రణాళిక ఎవరు చెబుతున్నారు? మళ్ళీ దేవుడే చెబుతున్నాడు. వింటున్నారా? గంభీరమైన వాక్యం అండి. దేవుడే చెబుతున్నాడు. ఏమని? నువ్వు ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నీతో కూడా వస్తాను, అంతేకాదు నిశ్చయంగా నిన్ను తిరిగి వెనకకు తీసుకుని వస్తాను. నిశ్చయంగా నేను నిన్ను వెనకకు తీసుకుని వస్తాను. యాకోబు చనిపోయాడు. తర్వాత యోసేపు కూడా చనిపోయాడు. యోసేపు చనిపోయిన సందర్భంలో యోసేపు సహోదరులతో పిలిచి చెప్పినటువంటి మాట 50వ అధ్యాయం ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం, యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశము నుండి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకొని పోతాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. అర్థమవుతుందా? ఐగుప్తుకు ఇశ్రాయేలీయులను తీసుకుని వెళ్ళాలనే ప్రణాళిక అబ్రహామునకు సంతానము లేనప్పుడే దేవుడు చెప్పాడు. యాకోబు కుమారులు 70 మందిగా మనములతో ఉన్నప్పుడే యాకోబుకు చెప్పాడు. వారు యోసేపు అనంతరం కాల్బలంగా వృద్ధి చెందిన తర్వాత యోసేపు ద్వారా చెప్పాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంకి వచ్చేప్పటికి, మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూచాను, వారిని పనులలో పెట్టుచున్న కష్టము నేను విన్నాను, వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నవి, కాబట్టి వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. వారిని విడిపించుటకు, వారిని నడిపించుటకు, వారిని చేర్చుటకు నేను దిగి వచ్చాను. చూడండి, ఇశ్రాయేలీయుల విమోచన కొరకైన దైవ ప్రణాళికలో దేవుని యొక్క జోక్యం ఉన్నతమైనది, గొప్పది. అందుకని అంటున్నాడు, నీ జనము వంటి జనము ఏది లేదు, నీవు విమోచించిన నీ జనుల ఎదుట నీవు నిలవు, నీకు అనేక జనులను తోలివేసి మహాభయంకరమైన పేరు తెచ్చుకున్నావు. వారు నీ సొంత జనులగునట్లు నీవు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. ఎప్పుడు బయలుదేరాడు దేవుడు? చెప్పండి మీరు నాకు. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే యేసును నమ్మకుండా ఉండలేరు మీరు. ఎప్పుడు బయలుదేరాడు? అబ్రహాం గారితో ప్రయాణం అయ్యాడు ఆయన జర్నీ. నీ వెళ్ళే చోటల్లా నేను వస్తానన్నాడు అబ్రహాం. యాకోబుతో చెప్పాడు, నువ్వు వెళ్ళే చోటల్లా నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అన్నాడు. అలాగే యాకోబుతో చెబుతున్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళి నేను కూడా నీతో వస్తున్నాను అన్నాడు. దేవుడు తన ప్రజలతో ప్రయాణం చేస్తున్నాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థాట్. దేవుడు యాకోబుతో ఐగుప్తుకి వెళ్ళాడు, ఆ ప్రజలతో ఉన్నాడు. మోషేతో అంటున్నాడు, నేను నీకు తోడుకుంటాను, నీతో నేను వస్తాను, నువ్వు ఐగుప్తుకు వెళ్ళు, విమోచించు, నేను దిగొచ్చేసాను ఇప్పుడు,
వాడు బయటికి తీసుకొస్తాడు. 40 సంవత్సరాలు మోషే వాడిని నడిపించినప్పుడు దేవుడు వారితోనే ఉన్నాడు. మందసంలో ప్రత్యక్ష సన్నిధినిచ్చి వారి మధ్యన ఉన్నాడు. వారిని కనాను భూభాగానికి చేర్చినప్పుడు యెహోషువకు చెప్పాడు, నేను నీతో కూడా ఉన్నాను. ఆయన అలా ఉండటం ఎప్పటి నుంచి, ప్రారంభం నుంచి కూడా ఉంటూనే ఉన్నాడు. మానవులు ఆయన దగ్గర ఉండలేకపోతున్నారు, కానీ దేవుడు ఆయన వస్తూనే ఉన్నాడు. ఆఖరికి గ్రేట్ కమిషన్ ఇస్తూ అపోస్తలులకు కూడా చెప్పాడు, ఏమనంటే సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టి సువార్త ప్రకటించండి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీతో ఉన్నాను. వాట్ ఎ గ్రేట్ గాడ్ హీ ఈస్. ఎంత ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. సోదరుడా, సోదరి, నీ వ్యక్తిగత జీవితంలో ఈ దేవుడు నీ హృదయంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీ హృదయంలోనికి రావాలనే సందేశం నీకు ఇవ్వటమే ఉన్నతమైనటువంటి. దీని యందు నీవు ఆలోచన కలిగి నీ హృదయమునందు విశ్వసించి ప్రభువుని అంగీకరించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. ఏమిటంటే, నీవు మహాభయంకరుడు అని పేరు తెచ్చుకున్నా వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించడానికి నువ్వు బయలుదేరొచ్చు అన్నాడు. నీ జనులైన ఇశ్రాయేలీయులు నీకు జనులగునట్లుగా నీవు అలాగ చేసావు అన్నాడు. ఈ ప్రణాళిక చెప్పడానికి 2-3 రోజులు పడద్దండి. ఇదంత గంభీరమైన సబ్జెక్టు. గ్రహించండి. నువ్వు బయలుదేరొచ్చావయ్యా నీ జనులుగా చేసుకోవటానికి, నీ సొంత జనులుగా చేసుకోవటానికి, నీ ప్రజలుగా చేసుకోవటానికి, నీ జనులైనట్లుగా నీవే ఇలాగ చేశావు. నీవు వారికి దేవుడు అయి ఉన్నావు. 22వ వచనం దగ్గర నేను నిలుపుదల చేస్తాను. నీవు వారికి దేవుడు అయి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు అని వ్రాయబడింది. కనుక మన ప్రమేయం ఏమీ లేదండి. మన రక్షణలో మన ప్రమేయం లేనే లేదు. ఆయనే మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆదాము మౌనముగా నిలిచి ఉన్నాడు. చర్మపు చొక్కాయలు చేయించింది ఆయనే, తొడిగించింది కూడా ఆయనే. ఏమిటి ఆదాము పాత్ర అంటే, ఆదాము మౌనంగా నిలబడి అంగీకరించాడంటే. మన పాత్ర ఏమిటి? రక్షణ కార్యం అంతా ఆయనే చేశాడు. మనం అంగీకరిస్తే చాలు, ధరింప చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ రక్షణ కొరకు ఏం చేసుకోక్కర్లేదు. యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. ఆ విశ్వాసాన్ని కూడా ఆయనే ఇస్తాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు. ఆయన నీ హృదయం ముందు విశ్వసించి నీ నోటితో ఆయన నీ ప్రభువును ఒప్పుకుంటే చాలు. ఆయన నీకు రక్షణ ఇచ్చేస్తాడు. ఈ రాత్రి వాక్యం ఉండిన సోదరుడా, సోదరి, ప్రభు ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రణాళిక కలిగిన వాడు. ఆ ప్రణాళిక నా పట్ల నీ పట్ల ఉండటం ఎంత గొప్పది. ఈరోజు అనేక మంది గొప్పవారికి ఆలోచనే లేదు. అనేక మంది విద్యార్థికులకి సత్యమును గుర్చిన పరిజ్ఞానం లేదు. అందుకే చంటి బిడ్డల నోట స్తోత్రాలు సిద్ధింపజేస్తున్నావన్నాడు. కనుక జ్ఞానము లేని వారికి నీవు తెరిచిన ఈ ధననిధి అయిన వాక్యమును బట్టి ప్రభువును స్తుతించాలి.